అదనపు బాధ్యులు అధికారికంగా నోటీసులు పంపిన అగ్రరాజ్యం అమెరికా టెక్ సంస్థలపై డిజిటల్ సేవల పన్ను వేసే దేశాలకు ట్రంప్ హెచ్చరిక. భారీగా సుంకాలు షిప్లపై పరిమితి విధిస్తారని ప్రకటన. సీజన్ ఆఫర్లో రైతులకు రుణాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఖరీఫ్లో సగం సమయం గడిచిపోయిందని ఈ పాటికే రైతులకు రుణాలు ఇవ్వాల్సిందన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశమైన చంద్రబాబు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లు తీరు మార్చుకోవాలని సూచించారు. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, ఎస్హెచ్జి రంగాలకు రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలపైన సీఎం సమీక్షించారు. గత ఎస్ఎల్బిసిలో తీసుకున్న నిర్ణయాలు అమలుపై ఆరా తీసిన సీఎం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పాత్ర ఏర్పాటు అంశంలో బ్యాంకుల సహకారంపై చర్చించారు. ఎస్ఎల్బిసి సమావేశాలు రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్నారు. జిఎస్టీ సహా నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు వచ్చేస్తున్నాయన్న చంద్రబాబు బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడు ప్రజల్ని నియంత్రించకూడదని, తదుపరి సంస్కరణల దిశగా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. పేదలు, ధనికుల మధ్య అంతరాలు తగ్గేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. దేశంలో సంపద సృష్టి, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సమష్టిగా పనిచేయాలని నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అందరికీ గృహ నిర్మాణం కార్యక్రమం అమలు పర్యవేక్షణకు మంత్రులతో ఉపసంఘాన్ని నియమించింది. క్షేత్రస్థాయిలో సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి పొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ నారాయణతో మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో ఉన్న పలు సమస్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఉపసంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీజీఎస్ ఆధారంగా లబ్ధిదారులకు గుర్తించి అనుసరించాల్సిన విధానంపై అధ్యయనం చేయాలని సూచించింది. అర్హత కలిగిన కుటుంబాలకు ఇల్లు కేటాయించే విధానాలపై అధ్యయనం చేయాలని పేర్కొంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టే అంశంపై చర్చించాలన్న ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి న్యాయస్థానాల్లో ఉన్న కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించింది. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం కోసం సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సమయంలో ఆకుపక్కలపై